నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు మొత్తం 8 వేదికలను ఏర్పాటు చేయగా వ్యాసరచన మరియు వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాల తరగతి గదులలో ఆవరణలో నిర్వహించారు. విద్యార్థులు లఘు నాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం ఇలా 54 విభాగాల్లో ప్రదర్శించారు. అదేవిధంగా పద్యం చెప్పడం, కథ చెప్పడం, మట్టితో వ్యవసాయ పరికరాలను తయారు చేయడం వంటివి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామరచల జనార్దన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు పలు రంగాల విజ్ఞానం అవసరమని అన్నారు. ఆ విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలని అన్నారు. డిఈఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖకు అభినందనీయమని అన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ బాలోత్సవం విద్యా ప్రగతికి, విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. డాక్టర్ సతీష్ మాట్లాడుతూ సమాజ ప్రగతికి విద్యార్థులే పునాదులని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు నాయుడు మాల్యాద్రి, కల్చరల్ కోఆర్డినేటర్ దామా శ్రీను మరియు కొండూరు వెంకట నరసింహం, నందవరపు జాన్ సాహెబ్, కటకం వెంకటేశ్వర్లు, భోగ్యం ఏడుకొండలు మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no.
చూడట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ జనార్దన్ గారిని గౌరవంగా బాలోత్సవం ద్వితీయ బాలోత్సవం. అందరికీ నమస్కారాలు. మా సొంతం భూమి మా సొంతం. ఆ మంచుకొస్తే పంటలు కావాలా? తెల్ల కుక్కలారా, నువ్వు పండించావా? నీ అబ్బ పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్. నీకు చేతులు ఉన్నవి మా కాళ్ళు మొక్కడానికే, కానీ మా మీద ఎత్తడానికి కాదు రామరాజు. ఎత్తుతారా? ఎత్తుతారు. 9 మాసాలు మోసి పేగు తెంచుకు పుట్టిన పసి పెద్దల మీద ఇలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు పసి పిల్లవాడు కాదురా, కానీ ముసలి వాడిని చేయి ఎత్తుతాడు. యువర్ డ్రీమ్స్ ఆర్ హై అండ్ కీప్ ఆన్. దే ఆర్ ఫినిష్. ఇంటి పన్ను కట్టారు కానీ నా ఒంటి పన్ను మర్చిపోయారా? ఏం మాట్లాడారా కుక్కలు? ఏమన్నావు? నీ కాళ్ళ కింద బానిసనై బతకాలా? సరిగ్గా చూడరా ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉన్నారో. మా భారతదేశంలో ఆడపిల్లలంటే అలుసు అనుకున్నారా? ఒక్కసారి ఎదురు తిరగాలంటే ఆదిపర శక్తులు అవుతారా? మీరు మా బ్రిటిష్ గవర్నమెంట్ పై ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకొని మీకు ఇంత ధైర్యం? చెప్పకపోతే ఇక్కడ చంపేస్తాం బానిస కుక్కల్లారా. లేవండిరా తెల్ల కుక్కల్లారా, మోకాళ్ళ మీద కూర్చోండి. మాకు ఈ ధైర్యం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు చెప్పురా, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. तुम मुझे घूम दो, तुम मुझे आजादी देंगा. रघुपति राघव राजा राम पसीत बाधव సీతారాం. ఈ లోకంలో యుద్ధాల వల్లనే విజయాలు రావు. శాంతియుతంగా వచ్చే విజయమే అసలైన విజయం అవుతుంది. సత్యాన్ని పాటించే వారికి ఈ లోకంలో ఎదురు లేదు. సత్యమే వజైతే. అయ్యో అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి. అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డని ఆడడానికి మమ్మల్ని చంపేదానమా? మీరు మా కాలు కింద బతికే బానిస కుక్కలు. యూ బ్లడీ ఇండియన్ డాగ్స్. ఈ కార్యక్రమానికి ఎందుకమ్మా ఇంత పని చేసావు సౌమ్య? ఎందుకమ్మా ఇంత పని చేసావు? లేకు అమ్మా సౌమ్య, సౌమ్య లేకు సౌమ్య. అయ్యో ఇక్కడ ఏదో లెటర్ రాసిందండి. సౌమ్య లేకు సౌమ్య. మీ కనులు కనాలనుకున్న కళలను నా కనులు కనలేకపోతున్నాయి. మీ ఆశలు ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాయి. అందుకే మీకు నా ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నాను. జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక టాలెంట్ని ఇక్కడ ఉండే విధంగా వాళ్ళు చేసే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన ఇదివరకు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా నేను చూసుకొని వచ్చాను. అవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ప్రతి స్కూల్ కూడా ఈరోజు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం, దానికి ప్రైజులు కూడా అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం మెయిన్గా పిల్లలలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవటం. ఈరోజు ఇందాక ఇప్పుడే నేను చూసా, ఒకటి చిన్న మన వాళ్ళ ఒక ప్రదర్శన చూశారు, చాలా చక్కగా చేశారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏం చదివిస్తున్నాం అనేది కాదు, వాళ్ళకి ఏ ఆలోచనలో ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే పరిస్థితులు కూడా. ప్రకాశం జిల్లా బాలోత్సవాలు, ఈ బాలోత్సవాల్లో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా బాలబాలికలు పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ బాలబాలికలకు జరిగేటటువంటి బాలోత్సవాల్లో ఈరోజు ద్వితీయ ప్రకాశం బాల మహోత్సవం అద్భుతంగా చాలా హుందాతనంగా
జరిగింది. దాదాపు 5,000 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అకాడమిక్ విభాగాల్లో కానీ నాన్ అకాడమిక్ విభాగాల్లో కానీ 55 అంశాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎంతో కష్టపడి వాళ్ళు ప్రదర్శించగలిగారు. పిల్లల యొక్క ప్రదర్శనలు కనుక చూసినట్లయితే మనకి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా పోటీతత్వంతో ఒకరిని మించి ఒకరు ప్రదర్శించడం జరిగింది. అలానే సైంటిఫిక్ సంబంధించి ప్రాజెక్టుల్లో కానీ అద్భుతమైన ప్రాజెక్టులు పిల్లలు చేశారు. అలానే ఫ్రీడమ్ బర్డ్స్ వారి ద్వారా అర్బన్ ఫార్మింగ్ విషయంలో కూడా పిల్లలు దగ్గరగా 4,000 మందికి సీడ్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి అలానే ఉపాసన హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు బాగా సేవలు అందించారు. మరి ప్రకాశం జిల్లా పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా తోడుండి వారు మమ్మల్ని ముందుకు నడిపించారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా అద్భుతంగా నడిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం డిమాండ్ చేశారు. మన్యం జిల్లా ప్రజాశక్తి విలేకరుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలు గ్రీవెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జర్నలిస్టులపై దుర్భాషలాడారని ఆదివారం మన్యం జిల్లా ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించారని అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి జర్నలిస్టులు వార్తా కథనాలు రాస్తుంటారు. ఎంతో నిజాయితీగా వ్యవహరించే జర్నలిస్టులపై దాడులు జరగడం శోచనీయమని అన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు అటాక్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను కలిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి భక్తవత్సలం, ప్రజాశక్తి దినపత్రిక జనరల్ మేనేజర్ ఎమ్మెల్వి ప్రసాదరావు, జర్నలిస్టులు మీసాల శ్రీనివాస్, ఏ సువర్ణరాజు, ఎల్ రాజు, వి కోటయ్య, సురేష్, మైకేబుల్ జర్నలిస్ట్ శ్రీనివాసాచారి జర్నలిస్టులు పాల్గొన్నారు. టెక్నాలజీ ప్రకారం నీకు నమ్మకం లేకపోతే మీరు ఏం చేస్తారు? ఆగమించదు మీ స్థాయిలో ఎంత ఉందో తిరుపతమ్మ పేరు ఉంది. డిసెంబర్ అయిపోయింది అంటే దీనికి ఒక కమిటీ ఇవ్వాలి. ఆల్రెడీ వెనుకబడి రాష్ట్రంలోనే వెనుకబడి చాలా మండలాల్లో కూడా మన వాళ్ళు ప్రవేశ స్థలాలు లేవు సార్. 20 మీరున్న టైంలో చేస్తే మంచి పేరు వస్తుంది సార్. మన తహసీల్దార్ ఒక జీవో కాపీ సార్. ఎక్కడన్నా ఖాళీ ఉంటే అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వమన్నట్టు అందరికీ కూడా వచ్చింది సార్. అది ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. సర్క్యులర్ ఇచ్చారు సార్.
పావర్టీ లైన్ ఇస్తారా? తలా 2 కావాలి పెట్టి అట్లా హౌస్ఫుల్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కొట్టుకోవడానికి వీలేదు ఇచ్చారు దాంట్లో సార్ ఈ జీవో ప్రకారం సొసైటీ అంటే అది రెవెన్యూ సమస్యలు మీరు ప్రకాశం జిల్లాలో టాటా గ్రాంట్స్ అన్ని వీక్లీ పెట్టి చేస్తున్నారు కదా సార్. దాంట్లో మాది కూడా సమస్య ప్రతి వీక్లీ పెట్టిన సార్ 12 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్ కనిగిరి. తర్వాత ఇక్కడ సెప్టెంబర్ నుంచి ఫాలో మన సభ్యులు డబ్బులు పడ్డాయి. మన జడ్పీలో చెప్పారు కదా 14 days నేను నాకు జాలపాడు ఉంటుంది. జాలపాడు సచివాలయానికి అందులో 4 వారం దానికి సంబంధించి ఆల్రెడీ మా తహసీల్దార్ అన్ని వ్యాపార సభలు వచ్చింది. రైతుకి దాదాపు 20 సెలవులు అట్లాగేనండి. ఇది నాకు అట్లా ఇవ్వండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజుల క్రితం మాన్యం జిల్లా పార్వతీపురంలోని మక్కెన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకరు దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాశం జిల్లా కమిటీ తరపున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం. గత 5 ఏళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు, బెదిరింపులు అనేక రకాల పర్వం కొనసాగింది. మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులంతా కూడా ముక్తఖండమై కూడా పనిచేసి ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులంతా కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని వెంబటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మొన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న కూడా ఆ మాన్యం మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా నిన్ను చంపుతాను, నీకు ఎవడడ్డొస్తాడో, నీ పిల్లలకు దూరం అవుతానంటూ ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, జర్నలిస్టులు పక్షపాతిగా మీరున్నారు. అందుకే ఈ దాడులు జరగకుండా, రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి. మరి రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒక జర్నలిస్టే కాదు, ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు
ఈరోజు రాష్ట్రంలో గతంలో కమిటీలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎక్కడ కూడా ఒక అటాక్స్ కమిటీ కానీ అక్రిడేషన్ కార్డులు కానీ ఏవి కూడా సకాలంలో ఇబ్బందులు పడ్డా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన 2 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది కూడా తొందరలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏందనేది కూడా ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు వచ్చింది. ఇంకా 13 రోజులు టైం ఉంది. ఈ 13 రోజుల టైంలో కూడా కొత్త కార్డులు ఇస్తామా లేకపోతే రెన్యువల్ చేస్తామనేది కూడా జర్నలిస్టులకి స్పష్టమైన సమాచారం ఐఎన్పిఆర్ అధికారులు కూడా అందించాలి. ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేయలేకపోయాం. మీరు వచ్చిన తర్వాత కోటి ఆశలతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయన ఏదో ఒకటి చేస్తామనే ఆశతో జర్నలిస్టులు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దాన్ని పరిగణనలో తీసుకొని ఐఎన్పిఆర్ మినిస్టర్ కొల్లి పార్థసారథి గారు కానీ ఇట్లా ప్రభుత్వం కానీ ఇట్లా ఈ జిల్లాలో ఉన్న ఐఎన్పిఆర్ అధికారులు అందరూ కూడా ఇది తీసుకొని జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా తీసుకొని అటాక్స్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు అందరికీ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తరఫున ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో మేము అందరం జిల్లా కమిటీ అందరం కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో జరుగుతున్నాయి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నాయని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే జర్నలిస్టులకి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఫెడరేషన్ తరఫున అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తే ప్రకాశం జిల్లా అంటే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా. అట్లాంటి వెనుకబడి జిల్లాలో మనందరం ఉన్నాం. పేద మధ్యతరగతి వాళ్ళందరి కుటుంబాలందరికీ కూడా ఎవరైతే జర్నలిస్టులుగా పనిచేస్తున్నారో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా జేసీ గారిని కోరడం జరిగింది. జేసీ గారు కూడా దానికి సంబంధించిన మీ 38 మండలాల్లో డేటా ఎవరైతే అర్హులైతే ఉన్నారో అర్హులైన డేటా జాబితా అంతా కూడా నాకు ఇవ్వండి. దానికి ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టి తహసీల్దార్లు రివ్యూ మీటింగ్ పెట్టి మేము అందరికి కూడా సర్క్యులర్ మంజూరు చేసి ఇటీవల 24 జీవో ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వమని. అదేవిధంగా పట్టణాల్లో ఉండే జర్నలిస్టులకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరి జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి మన ఫెడరేషన్ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే మార్గం చేద్దామన్నారు. ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. మన ఎమ్మెల్యేని శాసనసభ్యులు అందరినీ కలుస్తాం. అందరినీ కలుపుకొని పోయి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వజ్రగిరి శర్మ శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పీఠము వారి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాలు మరియు అంకురార్పణ హోమము, జపాలు, పూర్ణాహుతి నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీ బత్తిని శ్రీనివాసులు, శారదా దంపతులు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఆధ్వర్యంలో స్వామివారి అనుగ్రహంతో మా సభ్యుల సహకారంతో వజ్రగిరి శర్మ సంకల్పంతో అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ తోటి మానవులకు సహాయపడుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. బత్తిని శారద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, అందరూ గోవులను పూజించి గోవులను రక్షించాలని, గోవులను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు.
ఈరోజు ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్లో గల శ్రీ గౌరీశంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినవి కావున మేము చాలా సంతోషిస్తున్నాము. దాంతోపాటు ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్ట కూడా జరిగినది. దాంతోపాటు అమ్మవారు లలితా సహస్రదేవి, మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, చండీశ్వరుడు, సమస్త నవగ్రహాలతోటి సమస్త దేవతల విగ్రహ ప్రతిష్ట కూడా జరిగినది. ఈ రోజున హోమాలు, జపాలు, గోపూజ అన్నీ జరిగినవి. ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం మేము గత 3 సంవత్సరాల నుంచి అనుకోని ఈ నేటికి కార్యరూపం దాల్చి ధ్వజస్తంభం కానీ, స్వామివారి అన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జరిగింది. ఈ రోజున మేడం గంగాడ సుజాత గారు కూడా, మేయర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పాత్రులయ్యి మమ్మల్ని అందరినీ ఆనందింపచేశారు. చాలా సంతోషం. ఆవిడ రాక మాకు చాలా సంతోషదాయకమైంది. ఇంకా ఇలానే ఆవిడ ఒంగోలులో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆవిడ మాకు అందరికీ సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ, ఉదయం నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ హోమాలు, జపాలు, యంత్ర ప్రతిష్ట, ఈరోజు కార్యక్రమం పొద్దు నుంచి స్వామివారి ప్రతిష్ట, నందీశ్వర ప్రతిష్ట, ఉమామహేశ్వరి అమ్మవారి ప్రతిష్ట, గౌరీదేవి ప్రతిష్ట, పూర్ణాహుతి, నవగ్రహ ప్రతిష్ట, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని దిగ్విజయంగా చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలకు పాత్రులయ్యామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, శారదా పిల్లల హాస్పిటల్. ఇప్పుడు మా శ్రీవతి శారద గారు అండి. మా ఆధ్వర్యంలోనే స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో, మా సభ్యుల సహకారం తోటి, దంపతుల సహకారంతో, ఆర్థికంగా హరిగారు, వజ్రగిరి శర్మ గారి సంకల్పంతో, మిగతా అందరి సహకారంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాం. సో గంగాడ సుజాత గారు, మేయర్ గారు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరి మీద స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం ఉండి సదా ఒంగోలు అభివృద్ధిలోకి ముందుకు పయనించాలని అందరూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ మునుముందు మానవ లోక కళ్యాణం కోసమే అందరం పరితపించి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతుకి అందరూ పాటించి తోటి మానవులకు సహాయపడుతూ తద్వారా మానవ సేవే మాధవ సేవలో తరిస్తూ అందరం ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు శారద అండి, డాక్టర్ శ్రీనివాస్ గారి మిస్సెస్ని, శారదా పిల్లల హాస్పిటల్. ఈ గుడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. మన పంతులు గారి పేరేంటండి? వజ్రగిరి శర్మ గారు అనుకుంటున్నారు. అందరికీ చెప్తూ వస్తున్నారు ఆయన. అందరూ కూడా ఇప్పటికి సహకరించారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం అంతా చేశామండి. ఈరోజు మేయర్ గారు కూడా వచ్చారు. అందరూ సంతోషం. అంతేనండి. అందరూ హిందూ ధర్మం, అదే అందరం మనం సనాతన ధర్మాన్ని కాపాడాలని, గోవు ఉంది కదా, గోవుని పూజించాలి, గోవుని రక్షించాలి. గోవుల మీద కొంచెం అన్నీ బాగా ఏదో జరుగుతున్నాయి, అందుకని గోవుని రక్షించాలని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నానండి. నా పేరు శారద అండి. హైందవ ధర్మానికి భక్తవాసుల విజ్ఞప్తి. నా పేరు యాయవరం వజ్రగిరి శర్మ. ఈ రోజున శ్రీ అద్దంకి బస్ స్టాండ్లోని శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరిగినది. ఈ రోజున స్వామివారు, తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున 11:45 ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జన సందోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మేయర్ గారు వచ్చారండి. ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణాస్ హోమియో కేర్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు రిబ్బన్ కట్ చేసి
నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ వడ్డీ హరివంశీ కృష్ణ, డాక్టర్ లక్ష్మీ చైతన్య, డాక్టర్ ఉత్పల, యార్లగడ్డ, బొంత సురేంద్రబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగర వాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బుజ్జి, 35వ డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండల్య, వేద పురోహితులు బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జననీ అలయము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగముల పరిపాలించే వశమై స్మరణే జీవనమై మనసే వశమై స్మరణే జీవనమై మాయని మంగళనాయకి శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాదిరామయ సర్వమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి శ్రీలలితా శివజ్యోతి పట్టుకోండి. వెరీ గుడ్ పట్టుకోండి. తీసావు కదా పైన వైతాం బ్రహ్మణో సరి గిరి నిల సరి సరి మా గిరి మా నిల సరి సరి మా సరి మా గిరి మా నిల సరి సరి మా శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు సుమంగళం జ్ఞానిర్వం తరుణం తోర్గృహంతు ఆయుష్యాభివృద్ధిరస్తు యశో ఫలాభివృద్ధిరస్తు వృత్తి స్థిరత్వాధికార ఫలసిద్ధిరస్తు వృత్తి దినదిన ప్రవర్ధమానాభివృద్ధిరస్తు రాష్ట్ర రాష్ట్రేతర దేశ విదేశ ఖండ ఖండాంతరేతర అఖండ కీర్తి ప్రతిష్టా ఫలసిద్ధిరస్తు సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం దేవతా పాదోదకం పావనం శుభగుణం శుభం.
ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణాస్ హోమియో కేర్ యూనిట్ని మన సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్ చేయడం చేసాం. దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండి చేసి, ఆయన ఇప్పటికి ఆల్రెడీ 9 హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 10వ పెట్టినా కూడా డాక్టర్ ఎండిగా చదివి ఇదో ఫిజియోథెరపీ ఉంది, కన్సల్టెన్సీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, అన్నిటితోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నాడో బిల్డర్గా ఉన్నాడు ఒంగోలులో, మాకు ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి. వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా, ఆమె కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో ఆమె కూడా కన్సల్టెంట్గా ఉంటాం. అంతా కూడా కలిసి హాస్పిటల్ లాంచ్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ఒంగోలులో కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, వాతావరణం అందరికీ మనకు తెలిసిందే. ఉండే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. దాంతోడు హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి. దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి మన ప్రజలకి ఒక సేవ చేయడానికి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతిలో కూడా క్యూర్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాని అందరూ కూడా భాగస్వాములుగా మీరందరూ కూడా వచ్చి ఇక్కడ మంచి ఎండి చదివిన మన డాక్టర్ గారు కానీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ చూపించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒంగోలులో పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. వంశీకృష్ణ గారికి, అదేవిధంగా కృష్ణ చైతన్య గారికి కూడా తప్పకుండా కూడా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వద్ది హరివంశీకృష్ణ, ఎండి హోమియో, ఎంఎస్సి సైకాలజీ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ కృష్ణాస్ హోమియో కేర్. కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడం కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం కోసం ఈ కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించానండి. ఆ తర్వాత ఏంటంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ప్రతిదీ కూడా అన్ని రకాల జబ్బుల్లానే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అండి. అతి తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకే సొంతం అని చెప్పేసి చెప్తున్నానండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియాకి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఆ తర్వాత బుజ్జి గారికి, శాండిల్య గారికి ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ తరపున ఎటువంటి పేద పేషెంట్లకు అయినప్పటికీ కూడాను ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను. ఆ తర్వాత ఎంతో చిన్న వయసులో నేను స్థాపించినప్పటికీ పేద పేషెంట్లు ఎక్కడున్నప్పటికీ కూడాను ఉచితంగానే నేను వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిల్య గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. డాక్టర్ ఎం లక్ష్మీ చైతన్య అండి. నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను శ్రీ కృష్ణాస్ హోమియో కేర్ దాంట్లో. ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ కానీ, ఈవెన్ పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, అలర్జీస్ కానీ పిల్లలకి, ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, షుగర్, బీపీ, మోకాలు నొప్పులు కానీ, జాయింట్ ప్రాబ్లం, పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి. ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిల్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ గారు ఆధ్వర్యంలో నడుపుతున్న హోమియో హాస్పిటల్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించడం అభినందనీయము. ఇంకా కరోనా తర్వాత మనలో చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు కూడా అందరూ పడుతున్నారు. చాలా రకరకాలుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం సాధించడానికి హోమియో హాస్పిటల్ని వీళ్ళు ప్రారంభించి ప్రజల మనలుగా అందుకోవాలని, భవిష్యత్తులో వాళ్ళ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముందుగా శ్రీకృష్ణ హోమియో హాస్పిటల్స్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దావతుల జనార్దన్ గారికి, అట్లనే డాక్టర్ వంశీ గారికి, లక్ష్మి గారికి, మా మిత్రుడు బుజ్జి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర సభ్యులందరికీ కూడా ముందుగా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ హోమియో చాలా క్యూరబుల్ ఐటమ్ అని చెప్పడానికి నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లంతో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను. అందులో నాకు టోటల్ ఫ్యామిలీలో 8 మంది డాక్టర్స్ ఉన్నారు. కానీ నేను ఆ ట్రీట్మెంట్ కూడా నాకు దానికి కంట్రోల్ కాలేదు. ఇక్కడే మన హోమియో చేస్తున్నటువంటి దొరైస్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఇచ్చిన మెడిసిన్ లాంగ్ టైంలో ఇవాళకి కూడా నాకు ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ క్యూర్ జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోమియో వైద్యాన్ని మీరందరూ కూడా వాడాలి. అటన్న బుజ్జిగా చెప్పినట్టు కరోనా తర్వాత వస్తున్నటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికి కూడా వాడడానికి హోమియో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ హాస్పిటల్ మా సెంటర్లో ఓపెన్ చేసి ఈ ఏరియా ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వంశీ గారికి, లక్ష్మి గారికి, అట్టనే ఈ కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త హోమియో హాస్పిటల్ని గౌరవనీయులు మన ప్రీతమ్మ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా 35వ డివిజన్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగిందండి. కృష్ణాస్ హోమియో కేర్ ఆ హాస్పిటల్ పేరు. దానికి హోమియో డాక్టర్స్ 2 ఉన్నారండి. ఒకరు హరి వంశీకృష్ణ, మరొకరేమో లక్ష్మీ చైతన్య. 2 డాక్టర్సు ఈ రోజున మరి ఇక్కడ వాళ్ళు హాస్పిటల్ని హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది 2-3 రకాలుగా ఉన్నాయి. అందరూ కూడా హోమియో వైపుకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగనే ఆయుర్వేదము, హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అండి అది. కానీ మనము ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం. కానీ గతంలో అయితే అలోపతి అనేది మనకి గతంలో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్, రకరకాల జబ్బులు, అంటే మనకి అసలు ఏ జబ్బులు వస్తున్నాయి వాటి పేర్లు ఏంటో కూడా తెలియని రకాలుగా ఉన్నది. ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది. దానికి తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి, ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాలని నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి, కీళ్ళవాదులు కానివ్వండి, అలాగనే అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల టెస్టులు కూడా, ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి. ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అంతేకాకుండా అలోపతి కన్నా హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలని ఇక్కడ వీళ్ళకి తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటిగా మరి వంశీకృష్ణ గారికి అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసర సుందరం మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రజల వారి దామాషా ప్రకారం సప్లాన్ నిధులు బడ్జెట్ లో కేటాయించాలని, ఆ నిధులను వారి అభివృద్ధికే కేటాయించి ఇతర పథకాలకు మళ్లించరాదని దాసర సుందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిత్యం అగ్రకులాల వారు దాడులకు తెగబడుతున్నారని దాసర సుందరం మండిపడ్డారు. పై సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 20వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు దాసర సుందరం తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని దళిత గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టావర ప్రసాద్, ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, కేఎన్పిఎస్ జిల్లా నాయకులు జార్జ్, టీబీఆర్సీ ఒంగోలు టౌన్ నాయకులు, ఐఎల్పి కార్యదర్శి సంగీతరావు, జె సుబ్బారావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాసర సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క గాంధీనగర్ వద్ద పూలే అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాల 3 బొమ్మల సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో దళితులపైన, గిరిజనులపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ప్రతి నిత్యం దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని కనిగట్టులో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
దళిత గిరిజనులు ఏకమయ్యి ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అలానే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఈనాటికి కూడా అదే గొరవడి దళితులపైన గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కూడా మేము ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా అభిప్రాయపడుతున్నాం. అందులో భాగంగానే నిన్నగాక మొన్న చేమకుర్తిలో ఒక ఏడాది మహిళలపైన 3 మహిళలపైన అగ్రకుల దురంకారులు మహిళలు వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి ఆ విధంగా అత్యంత దారుణంగా కొట్టి ఆసుపత్రులు పాలు చేయటం అనేది మనం ఈరోజు పత్రికలో చూసాం. అలానే మొన్న ఒక అతన్ని దళితులైనటువంటి అతన్ని తిరుపతి జిల్లాలో భూమి విషయం మీద వాళ్ళ భూమిని ఆక్రమించారని అడిగినందుకు వాళ్ళు దాడులు చేస్తే గతంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మాల్లా కూడా కానీ కులం పేరుద్ది దారుణంగా పొలంలోనే కొట్టుకుంటూ దారుణంగా హింసించడం జరిగింది. ఇలా ప్రతినిత్యం ఒకటి కాదు ప్రతి సందర్భంలో కూడా దళితులపైన అత్యంత కిరాతకంగా కమ్మారెడ్డి అగ్రకుల పార్టీలోళ్ళు అగ్రకులాలు ఆ విధంగా దాడులు చేయడం జరుగుతుంది. వీటి అధికారులలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీన్ని అరికట్టాలని అరికట్టలేని ఎడల భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఏవైతే గతి పట్టిందో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అదే గతి పట్టిందని కూడా ఈ సందర్భంగా నేను ఈ హెచ్చరిక జరుపుతున్నాను. రెండో వైపున ఈ నెల 26వ తేదీన 24వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కూడా దళితులకి కేటాయించిన దామాషా ప్రకారం కేటాయించిన నిధుల్ని ఆ విధంగా నిధులు కేటాయించకుండా తిలోదకాలు ఇచ్చి కేటాయించిన నిధులు కూడా అరకొరగా ఆ విధంగా రకరకాల పథకాలకి మళ్లించడం జరిగింది. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం 15% రిజర్వేషన్ని అలాగే 15% మన బడ్జెట్లో నిధులు కేటాయించిన బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రానున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు దామాషా ప్రకారం ప్రజల దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని ఆ కేటాయించి జరగకపోతే ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేద్దామని దాన్ని కొనసాగింపుగా రేపు 20వ తేదీన కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ ప్రజలు బడ్జెట్ కేటాయించాలని దీని మీద కలెక్టరేట్ ముందు ఎస్సీ ఎస్టీలు మహాధర్నా జరుగుద్దని ఆ ధర్నాలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ సంస్థల్ని అభిమానించేటువంటి పార్టీలు కూడా పిలిచి మహాధర్నా చేపట్టడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే